క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణము మరియు నవనాయకుల ఫలితాలు మరియు కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉగాది పండుగ 9 ఏప్రిల్ 2024 మంగళవారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం పుష్కరాలు, నర్మదా నది పుష్కరాలు ఏర్పడతాయి. గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి 1 మే నుంచి 12 మే వరకు ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం కర్తరి 4 మే 2024 డొల్లు కర్తరి చిన్న కర్తరి అంటారు. 11 మే 24 నుంచి నిజకర్తరి ప్రారంభమవుతుంది. ఈ కర్తరి 28 మే 2024 నాటికి ముగుస్తుంది. ఇక ఈ సంవత్సరము మౌఢ్యమి, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి కలిపి 1 మే 2024 నుంచి 7 జూలై 2024 వరకు ఉంటుంది. అంటే సుమారుగా ఈ సంవత్సరము చైత్రబహుళ నవమి నుంచి ప్రారంభమై ఆషాఢమాసం అంతా కూడా, ఆషాఢమాసం మొత్తం నెల వరకు కూడా ఈ మౌఢ్యం ఉంటుంది. కాబట్టి మనకు శ్రావణ మాసంలోనే మళ్ళీ శుభముహూర్తాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం చైత్రమాసంలోని 9వ రోజు నవమి నుంచి 7 జూలై వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఆషాఢ మాసంలో ఎట్లాగైనా ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో మనకు ముహూర్తాలు ఉంటాయి. అంతవరకు ఎలాంటివి లేవన్నమాట. ఇక మళ్ళీ మౌఢ్యమి 18 మార్చి 2025 నుంచి 28 మార్చి 2025 వరకు ఉంటుంది. చివరిలో పాల్గొన బహుళ చవితి నుంచి పాల్గొన బహుళ చతుర్దశి వరకు. ఈ సంవత్సరం గ్రహణాలు అంటూ ఏమీ లేవు. ఇకపోతే నవనాయకుల గురించి పరిశీలిస్తే ఈ సంవత్సరానికి రాజు అపర సస్యాధిపతి, వీరసాధిపతి కుజుడు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి 4 ఆధిపత్యాలు శని గ్రహానికి వచ్చాయి. పూర్వ సస్యాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి గురువు అయ్యాడు. నవనాయకులు ఇరువులు శుభులు, మిగిలిన 7 పాపులు. పగటియందు రవి ఉదయం పగటిపూటనే ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి సస్యనాశనము, జగత్ విపత్తు, ధరలు తగ్గడము లాంటివి జరుగుతాయి. పశుపాలకుడు, గో సంరక్షకుడు యముడు, బలరాముడు వచ్చేది. వ్యవసాయము, పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది. మొత్తం మీద 2 తుమ్ముల వర్షం అనగా 20 భాగములు సముద్రంలో ఎందు, 9 భాగములు పర్వతంలో ఎందు, ఓన్లీ 1-2 భాగములు మాత్రమే భూమిపై కురుస్తాయి. అంటే వర్షాలు తక్కువగా ఉంటాయన్నమాట. ఎర్రని భూములు బావుగా పండుతాయి. ధాన్యాదుల కంటే ఫలాలకు పుష్పాలకే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మీద 16 వీసములకు 7 వీసముల పంట ఫలిస్తుంది. జ్యేష్ఠ శుక్లమున తొలకరి జల్లులు పడతాయన్నమాట. ఇక పోతే కర్తరి ఇంతకుముందు చెప్పినట్టుగా 4 మే 2024 చైత్ర బహుళ ఏకాదశి శనివారము మధ్యాహ్నం 12:35 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. 11 మే 2024 వైశాఖ శుద్ధ చవితి శనివారము ఉదయము 10:21 నిజ కర్తరి ప్రారంభమవుతుంది. ఈ కర్తరి ఎప్పుడు ముగుస్తుందంటే 28 మే 2024 నాడు ముగుస్తుంది. వైశాఖ బహుళ షష్ఠి మంగళవారము రాత్రి 7:23 అయిపోతుంది. ఇక మౌఢ్యం గురించి చెప్పాను కదా ఇంతకుముందే. 1 మే 2024 అంటే చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి
3:35 తెల్లవారితే గురువారం అవుతుంది. ఆ రోజు శుక్రమోర్జం ప్రారంభం అవుతుంది. అది జూలై 7th వరకు ఆషాఢ శుద్ధ విద్య ఆదివారం సాయంత్రము 5:18 వరకు ఉంటుంది శుక్రమోర్జమి. కానీ ఈ మధ్యలో 5 మే 2024 చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉదయం 7:35 గురుమోర్జమి ప్రారంభమవుతుంది. ఈ గురుమోర్జమి ఎప్పటి వరకు ఉంటుందంటే 1 జూన్ 2024 వరకు ఉంటుంది. జ్యేష్ఠ బహుళ దశమి శనివారము రాత్రి 7:12 వరకు ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిసి వచ్చాయి ఈసారి. కాబట్టి 1 మే నుంచి ఈ ఆషాఢ మాసం అంతా కూడా అంటే 7th జూలైకి అయిపోతుంది శుక్రమోర్జమి. అయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి శుభముహూర్తాలు ఉండవు. ఈ కాలంలో శుభముహూర్తాలు అంటూ ఏమి ఉండవు. శ్రావణ మాసంలోనే శుభముహూర్తాలు ఉంటాయి చైత్రబోళ పాడ్య నవమి నుంచి. ఇకపోతే మళ్ళీ ఈ శుక్రమోర్జం ఎప్పుడు వస్తుందంటే 18th మార్చ్ 2025లో పాల్గొన బహుళ చవితి మంగళవారం ఉదయం 7:15 ప్రారంభమవుతుంది. 28 మార్చి 2025 వరకు పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం ఉదయం 6:35 అయిపోతుంది అన్నమాట. అంటే మళ్ళా 10 రోజులు పాల్గొన మాసంలో ఉంటుంది శుక్రమోర్జమి. ఈ సంవత్సరము 1 మే 2024 నుంచి 12 మే 2024 వరకు నర్మదా నది పుష్కరాలు ఉంటాయి. గురువు వృషభ రాశిలో 1 మే రోజు ప్రవేశిస్తాడు కాబట్టి క్రోధినామ సంవత్సర ఫలం ప్రకారము సస్యవృద్ధి బాగానే ఉంటుంది. దంపతులు పరస్పరం వైరము విడిచి సంయమనం ఉండవలసిన అవసరం ఉంది. పాలకుల స్వార్థబుద్ధితో ఉంటారు, గొడవలు పెట్టుకుంటారు, ఒకరి మధ్య ఒకరికి ఘర్షణల వాతావరణం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కూడా ఉంటుంది. సావన వర్షాధిపతి రవి అగుట వలన దేశాలు గొప్ప సేవలతో శత్రు దేశములపై దండెత్తుటకు యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సమాచార వ్యవస్థ కొంత కుంటుపడుతుందని చెప్పవచ్చు. దేశంలో మధ్య రాయబార వ్యవస్థలు విఫలమవుతాయి, మధ్య వృష్టి కలుగుతుందని పంచాంగ కర్తలు రాశారు. ఇకపోతే వారస్పత్య మాస ఫలితము. వారస్పత్య మాసంచే నల్లనామ సంవత్సరం ఒకటి వలన సస్యంలో మధ్య ఫలాన్ని ఇస్తాయట. పెద్దగా పంటలు పండవు, ధరలు సమంగా ఉంటాయి, వర్షములు సొమ్ముగానే పడతాయట. పాలకుల సంక్షోభం ఎదుర్కొంటారట. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. మేష సంక్రమణ ఫలము 13 ఏప్రిల్ 2024 చైత్రశుద్ధ పంచమి తత్కాల షష్ఠి శనివారం రాత్రి 11:15 రవి మేషరాశి ప్రవేశిస్తాడు. అది దీనివల్ల ఫలితం ఏంటంటే అల్పవృష్టి, వెళ్ళలేని కలహాలు ఉంటాయని, అగ్నిమయాలు ఉంటాయని. ఇంకా రవి ఆరుద్ర నక్షత్రంలో ఉదయమే ప్రవేశిస్తాడు. 22 జూన్ 2024 జ్యేష్ఠ బహుళ పాడ్యమి శనివారం ఉదయం 8:10 రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. పగటియందు ఆరుద్ర ప్రవేశం సస్యానికి కొంత నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో విపత్తులు జరిగే అవకాశం ఉంటాయి. ధరలు మందకోడిగా ఉంటాయట, పెద్దగా పెరగడం కానీ తగ్గడం కానీ. మూలా నక్షత్రము అందు రవి ఆరుద్ర ప్రవేశము శుభదాయకంగా ఉంటుందని చెప్పబడింది. శుక్లయోగం దృష్టిని తెలియజేస్తుంది, బాలువ సుభిక్షమును ఇస్తుంది. పూర్ణ జల రాశి కర్కాటక లగ్నమున ఆరుద్ర ప్రవేశం పంటల వృద్ధిని తెలియజేస్తుంది. ఇవి ఈ రకంగా ఆరుద్ర నక్షత్ర ఫలితాలు ఇచ్చారు. పశుపాలక వర్ష అడక నిర్ణయం. పశుపాలకుడు గోష్ఠగార ప్రాసకుడు, స్థాన సంరక్షకుడు యముడు, గోష్ఠ దృషికర్త బలరాముడు వల్ల ధరలు తగ్గుట, స్వల్ప వృష్టి, అల్ప క్షీరము, పాలు, పెరుగు లాంటి గోవుల వల్ల తక్కువగా లభిస్తుందని, స్వల్పమైన పంటలు, పశుపీడ కూడా ఉంటుంది. పశువులు గ్రాసము కొరవై అల్లాడుతుంటాయి. అడకము వేశ్య హస్తగతమై ఉంటుందట. ఈ కాలంలో ధాన్యాది వస్తువుల ధరలు తగ్గుతాయట. మంచి వర్షాలు కురుస్తాయి.
వృద్ధాప్య దశ ఎందు ఇంటి చేత సస్యానుకూల వర్షములు, పాడి పంటల సమృద్ధి కలుగుతుంది. ప్రజలు సౌఖ్యంగా అనుభవిస్తారని, ధనధాన్యాలు ధరలు తగ్గటం వలన, ఉత్పత్తి అధికమవటం వలన ధరలు తగ్గుతాయి. ఇక గ్రహణాలు అంటూ ఏమీ లేవు ఈ సంవత్సరం అంతా కూడా. ఈ క్రోధ సంవత్సరంలో మనకు ఏమీ గ్రహణాలు కనిపించవు. ఇకపోతే సంవత్సర ఫలితాంశము. చాంద్రమాన దశాయనం క్రోధినామ సంవత్సరం బృహస్పత్య మానైన కాశీ ప్రాంతంలో సంవత్సరం ప్రభావ సృష్టి 60 సంవత్సరంలో 38వది క్రోధినామ సంవత్సరం. అరిషడ్ వర్గాల్లో ఒకటైన క్రోధము ఇతరులకు అసహనాన్ని కలిగించేది, కోప స్వభావాన్ని పెంచేది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఒక యుగంకు 5 సంవత్సరాల చొప్పున 60 సంవత్సరములకు 12 యుగాలుగా విభజిస్తే శ్రీ క్రోధినామ సంవత్సరం 8వ యుగమున 3వది ఇడావత్సర నామకం గలది, అనల దేవతాకమైనది. ఈ క్రోధినామ సంవత్సరమునకు అధిపతి శనీశ్వరుడు. అధిపతి ప్రత్యధి దేవత సైతముగా నియమపూర్వకంగా పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయట. శనిదేవతను ఆరాధించడం వల్ల. గ్రహదేవత భౌతిక తత్వాన్ని తెలియజేస్తే అతిదేవత గ్రహం యొక్క ప్రవృత్తిని, ప్రత్యధి దేవత గ్రహదేవత యొక్క ప్రభావాన్ని ఉన్నత స్థాయిలో సత్ఫలితాలు ఇచ్చేటట్టు చేస్తుంది. ఆయుర్దాయం కల్పించడం, సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షించడం, క్రమశిక్షణ రాహిత్యాన్ని, నేరాలకు బంధన యోగాన్ని కల్పించడం, దోషులకు శిక్షలు విధించడం, న్యాయ వ్యవస్థ న్యాయపాలన చేయడం, తత్సంబంధ అధికారుల కృషి, జీవనం, నల్లని ధాన్యాలు, రుణ విద్య, జీవనోపాయం, జైలు, న్యాయ సంబంధం, న్యాయపాలన, అనాచారం, నల్ల ధాన్యాలు, దుష్ప్రవర్తన, నీచ జీవనము, పూర్ణ విద్య, కృషి, జీవనం ఈ విషయాలు ప్రభావితం చేసే కారకత్వాలన శని వర్ష జగల్లగ్నమైన ధనురాశికి ఉపచయ స్థానమందు ఉండుట వలన దేశమునకు ప్రయోజనకరమైన ఫలితాలని ఇస్తాడట. ఇది క్రోధినామ సంవత్సరంలో మే 1 నుండి వృషభంలో గురుని సంచారం ప్రభావం దేశ ఆర్థిక స్థితిని, స్థిరత్వాన్ని, మేధో సంపత్తిని వృద్ధి చేస్తుంది. అనేక రకములైన ఆర్థిక వనరులను పెంచి సుసంపన్నులు చేసి ఆర్థిక స్థిరత్వాన్ని కలుగజేస్తుంది. దేశంలో వర్షాలు తక్కువ, కూరగాయలు, ఆహార పదార్థాలు ఎక్కువ ధరలు పలుకుతాయి. పలు ప్రాంతాల్లో మరియు కర్మాగారాలు, గిడ్డంగులు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. దేశంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పబడుతుంది. వర్షలగ్నము ధనుస్సు, గురుడు అధిపతి అయ్యాడు. గురుడు కోణాధిపత్యం చే శుభుడు. లగ్నమునకు శుభ గురుని వీక్షణ. గురుడు భాగ్యరాశి అయిన మేషరాశి యందు ఉభయ కేంద్రాధిపతి అయిన బుధునితో కలిసి కేంద్ర కోణాధిపతులు కలయిక శుభయోగం అంటే రాజయోగంగా చెప్పబడింది. ద్వితీయాధిపతి శని పంచమ వ్యయాధిపతి యగు కుజునితో తృతీయమందు సమముగా కలిసి ఉండడం చేత దేశమున అధిక ధన వ్యయము, ప్రజల ఖర్చుకు వెనకాడకుండా అధిక ఖర్చులతో జీవితాన్ని గడిపేస్తారట. అయినను ఆనందంగా పొందుటకు ధైర్యంగా ఖర్చైనా పెట్టి వ్యవహరించి కార్యాలను సాధిస్తుంటారు. లక్ష్య సాధన చేయటకు కారకగ్రహములైన కుజశనులు తృతీయ స్థానమునందు సమాగమం విశేషం, కలిసి ఉండడం విశేషం. ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుందట. కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. గత సంవత్సరంతో కంటే దేశంలో విద్యా సంస్థల పనితీరు, ప్రతిభా సూచికలో వృద్ధి కనిపిస్తుంది. దేశంలో కొత్త రసాయనిక కర్మాగారాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పంచమ స్థానమందు లగ్నాధిపతి గురుడు మరియు ఉభయ కేంద్రాధిపతి చే పాపి అయిన బుధుడు. ఈ స్థానమునకు శనీశ్వరుని దృష్టి, కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగాన్ని తెలియజేస్తుంది. విద్యా సంస్థల వృద్ధి. ఈ సంస్థలపై ప్రభుత్వ అజమాయిషి, నియంత్రణ, శ్రద్ధ, శిశు సంక్షేమ పాలకుల మానసిక స్థితి బాగుంటుంది. అరాచకాలకు అడ్డుకట్ట వేస్తారు. పర్వతాలు, అడవులు రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. రక్షణ నిల్వలు పెరుగుతాయి. పరిశోధనా రంగం సంస్థల కృషి విశేషంగా పెరుగుతుంది, ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రజారోగ్యం.
కనీసం స్థాయిలో సామాన్యంగా ఉంటుంది. ఔషధములు, వైద్యము ఖరీదు పెరుగుతుంది. వైద్య విధానాలపై ప్రభుత్వ సంస్థల అజమాయిషీ లోపించడం జరుగుతుంది. దేశ ప్రజల ఆరోగ్య విధానంపై శ్రద్ధ అవసరము. వర్షలగ్నం నందు కుంభరాశి యందు కుజశనుల సమాగము దేశమందు స్ఫోటకములు మొదలైన భయంకరమైన అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర దేశాలతో మెరుగైన సంబంధాలు ఉంటాయి. భారతదేశానికి విదేశీ దౌత్య సంబంధ విషయాల్లో మన దేశం చొరవ చూసి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఆర్థిక నేరాలు కనీస స్థాయికి తగ్గుతాయి అన్నమాట. వైవాహిక వ్యవస్థ గతం కంటే కొంత మెరుగవుతుంది. మతపరమైన దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రభుత్వం ఆచరిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజానుగుణంగా ప్రజాభిష్టానికి తగ్గట్టుగా ఉంటుంది. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ ఉండదు. ప్రజలు సంస్కృతి కట్టుబాట్లకు దేశీయమైన సంస్కృతి పునరుద్ధరించడానికి మొదలగు విధానాలు ప్రాధాన్యత ఇస్తారు. సైబర్ సంబంధ నేరాలు ఇంకా ఎక్కువ అవ్వకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అంతర్గత శత్రువులైన ఉగ్రవాదులు, ఆర్థిక నేరగాళ్ల పాత్ర కనీస స్థాయిలో తగ్గుతుందన్నమాట. సరిహద్దు వద్ద ప్రతిచర్యలు, కవింపు చర్యలు, యుద్ధ వాతావరణం కొంత తలపిస్తుంటుంది. దేశంలో నేరాల హత్యలు తగ్గుముఖం పడతాయి. షేర్ మార్కెట్లు తరచూ పతనం అవుతూ ఉంటాయి. రవాణా రంగం, రైల్వే, వైమానిక సేవల ద్వారాను ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. పన్నుల రూపంలోనూ, వైజ్ఞానిక పరంగాను, పరిశోధన రంగం ద్వారాను, ఔషధం కంపెనీల ద్వారాను ఆదాయ పన్ను, స్థిరాస్తి పనులు మొదలగు అనేక రకాలైన పనుల రూపంలో ఇబ్బడిగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం బాగా వస్తుందన్నమాట. ఔషధోత్పత్తి కర్మాగారాలు, రసాయనిక కర్మాగారాల్లో అగ్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలో ప్రజలకు శీతల వాయు ప్రభావం చేత చలి ఎక్కువగా ఉంటుంది. కంఠం, గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కమ్మరి, కంసాలి, బంగారు పనివార్లకు, పంటల పనులు చేయవార్లకును కష్టములు తప్పవు. పశువులకు పీడ కలుగుతుంది. ప్రజలకు శస్త్రముల వల్ల భయము, రోగ భయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. పసుపు, ఎరుపు పుష్పములు వృద్ధి చెందుతాయి. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 15 వరుసగా గురుశనుల వక్రం డిసెంబర్ 6 నుండి ఫిబ్రవరి 4 మధ్య, తదుపరి మార్చి 15 లగాయతు సరిహద్దు వాతావరణం ఉధృతంగా ఉంటుంది. వృషభ రాశి యందు గురుని సంచారం పరిశీలించిన దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా సాధిస్తుందని, మేధావుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. శని శతభిష నక్షత్రం సంచరిస్తే రాజులకు, మంత్రులకు, ప్రభుత్వ సలహాదారులకు, వైద్యులకు, కవులకు హానిని కలిగిస్తుంది. పూర్వభద్ర నక్షత్రమున శని సంచారము తమిళనాడు ప్రాంతం వారికి, నీతిమంతులకు హాని కలుగుతుంది. శని కుంభరాశి యందు సంచారంచే వర్షాభావము, రాజభయము, సస్యహాని, ప్రజాక్షయము కలుగుతుంది. బెంగాల్, కాశ్మీరు, ఒరిస్సా రాష్ట్రములందు ప్రకృతి విపత్తులు వలనను రాజకీయ పరమైన సంక్షోభమును ఎదుర్కొంటాయని ఈ పంచాంగాలు చెప్తున్నాయి. శ్రీనివాసుని పాదపద్మాలు చెంత శిరస్సుల నుంచి అర్పణాభావంతో ఉండడం ద్వారా గంగా స్నాన విశేష పుణ్యఫలాలను పొందురు వారులైన బ్రహ్మమహేశ్వరులచే అర్చింపబడే వారందరికీ వారి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందని, ప్రజలందరికీ లభించాలని కోరుతూ శ్రీనివాసుడు లోకంలో శాంతి, సౌభాగ్యం, రక్షణ, సర్మార్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇక రాజాది నాయకుల ఫలాలను పరిశీలిస్తే ఇక్కడ రాజు కుజుడయ్యాడు ఈ సంవత్సరము. రాజు కుజుడకు చేత అగ్నిభయము, శస్త్రభయము, పంటలు తగుట, అల్పవృష్టి, చోరులు, దుర్మార్గులు ప్రబలుట, పాలకుల పరస్పర జయకాంక్షతే యుద్ధము చేదురు, సైన్యమునకు నష్టములు, యుద్ధ తీవ్రత, లోకమున భయోత్పాతాలు అధికంగా ఉంటాయి. ఇక మంత్రి శని మంత్రి అగుట చేత వర్షములు తక్కువై పంటలు తగ్గుతాయి. ప్రజలు దుర్మార్గములచే పీడింపబడతారు. చోర ఆగ్ని బాధలు, ప్రజలు ధనమాన ప్రాణ హానులు కలిగి ఎందురు. ధాన్యాదులు ధరలు పెరుగుతాయి. ఇక సేనాధిపతి శని చేత రాజులకు
యుద్ధమందు సైన్యములు నశిస్తాయి. ప్రజలు న్యాయపరులు. నల్లని ధాన్యాలు, నల్లని భూమిలో పంట బాగా పండుతుంది. యుద్ధ తీవ్రత చే సకల దేశవాసులు చెల్లిస్తారు. నానా విధములైన భయాలుంటాయి. వ్యాపారము ఒడిదుడుకులుగా ఉంటుంది. రవాణా సౌకర్యాలు తగ్గి ధాన్యాల ధరలు పెరగకుండా ఉంటాయి. రాజకీయ ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అర్ఘాధిపతి శని. వర్షములు సామాన్యంగా పడతాయి. దొంగలు, అగ్ని రోగాల వలన పీడ, ఆహార ధాన్యం కొరత ఏర్పడే అవకాశాలుంటాయి. రాజకీయ ఒడిదుడుకులు, ప్రజా సంక్షోభము ఉంటుంది. నల్లని భూముల్లో ధాన్యం బాగా పడుతుంటుంది. ఇనుము, తారు, నల్లమందు, నల్లవాటికి ధరలు సరసంగానే ఉంటాయి. మేఘాధిపతి శని. వర్ష ప్రతిబంధకము. వర్షాలు తక్కువ. రాజులకు ధనాభావము. చలి బాధలు. ప్రజలకు చలి జ్వరాలు, ఆహార ధాన్యాల కొరత, వ్యాధులు ప్రబలుట ఉంటుంది. పూర్వ సస్యాధిపతి చంద్రుడు. పూర్వ సస్యాధిపతి వచ్చేట జలధాన్యములు, ఆగాడి, మెట్ట పంటలు బాగుగా ఫలిస్తాయి. పూర్వర సమస్యలు పండుతాయి. వృక్షజాతులు చక్కగా ఫలిస్తాయి. చింతపండు, మామిడి పండ్లు, పనస, నారింజ ఫలములు, గోధుమలు, మంచి ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, చెరుకు, ఉప్పు, తమలపాకులు మొదలైన ధరలు సరసంగా ఉంటాయి. ఇక అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ముళ్ళు గల ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు ఫలిస్తాయి. మంచి ధాన్యము నాకు చెరుకు, బెల్లము, పంచదార, నెయ్యి, నూనె గింజలు, వేరుశనగ, ఆముదము ధరలు పెరుగుతాయి. ఆహార ధాన్యములకు ధరలు పెరుగును. రసాధిపతి గురుడయ్యాడు కాబట్టి బంగారము, వెండి, నెయ్యి, పట్టు, ప్రత్తి, బెల్లం, పంచదార, చెరుకు వస్త్రములకు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అత్యధిక వర్షములు ఉండటం వలన పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కొంత మేలే. నీరసాధిపతి కుజుడు. పుష్పవృక్షములు, ఫలవృక్షములు, ఫలపుష్పాదులతో కూడి ఉండును. బంగారము, మనులు, రక్తచంద్రము, కట్టెలు వీటికి ధరలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాని ధరలు పెరిగి నిలబడి అపరధాన్యములు ధరలు హెచ్చుతాయి. ధాన్యము, బియ్యము ధరలు వాటి ధరలు తగ్గుతాయట. ఇకపోతే మకర సంక్రాంతి పురుష లక్షణం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ కోతిరామ సంవత్సర పుష్య బహుళ పాఠ్యమి. మంగళవారం అనగా 14 జనవరి 2025 తేదీ మధ్యాహ్నము 2:45 పునర్సు నక్షత్రము విష్కుంభ యోగంలో బాలవకరణంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మకర రాశి ప్రవేశించినప్పుడు ఆయన వాహనం పులి వాహనమైంది. ఫలం మంగళవారం. ఫలం పురుష లక్షణం. ఫలం మంగళవారము. మహోదర నామం. చోర్ల వల్ల నాశనం అవుతుంది. ఉదక స్థానం, విలువ స్థానం వల్ల మారేడు దళాలతో స్నానం చేస్తే భీతి కలుగుతుంది ప్రజల్లో. ఒకట బాలవకరణం. రక్తవర్ణ అనారోగ్య సమస్యలు వస్తాయి. అట్లాగే ముత్యాల ధరలు బాగుంటాయి. ముత్యధారణ వల్ల శుభదాయకం కలుగుతుంది. రైతుపాత్రల్లో భోంచేయడం వల్ల సుభిక్షము, పాయస భక్షణ, పశునాశనం జరిగే అవకాశం. చతుష్పా జంతువులో 4 కాళ్ళ జంతువులకు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పురుషలక్షణ ఫలము ఎరుపు రంగు చిత్రం. యుద్ధాలు జరిగే యుద్ధభయం ఉంటుంది. అలాగే ధరలు మధ్యమంగా ఉంటాయి. ఇవి ఇకపోతే కందాయ ఫలాల గురించి ఇక్కడ వివరణ ఇస్తాను. శుభమ. కర్తరి విషయానికి వస్తే, కర్తరి ఈ సంవత్సరము 4 మే 2024 నుంచి 28 మే 2024 వరకు ఉంటుంది. అనగా చైత్ర బహుళ ఏకాదశి మొదలుకొని ఎప్పటి వరకు అంటే వైశాఖ బహుళ షష్ఠి వరకు ఉంటుంది. 4 మే 2024 బహుళ ఏకాదశి శనివారము ఉదయం 12 గంటల మధ్యాహ్నం 12:35 దొల్లుకర్తరి ప్రారంభమవుతుంది. తర్వాత 11 మే 2024 వైశాఖ శుద్ధ చవితి శనివారం ఉదయం 10:21 నిజకర్తరి ప్రారంభమవుతుంది.
కర్తరి ఎప్పుడు ముగుస్తుందంటే 28/5/2024 వైశాఖ బహుళ షష్ఠి మంగళవారము రాత్రి 7:23 కర్తరి ముగుస్తుంది. ఇక మౌఢ్య నిర్ణయానికి వస్తే 1 మే 2024 చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి అంటే 3 గంటల తెల్లవారుజామున 3:35 అనగా తెల్లవారితే గురువారం శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. ప్రాగస్తమిత శుక్రమౌఢ్యం అంటారు దీన్ని. ఈ 5 మే 2024 చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉదయం 7:35 గురుమౌఢ్యం ఆరంభమవుతుంది. 1/6/2024 బహుళ దశమి శనివారము రాత్రి మౌఢ్యమి గురించి పరిశీలిస్తే 1 మే 2024 అనగా చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం 3:30 శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఈ శుక్రమౌఢ్యమి జూలై 7, 2024 ఆషాఢ శుద్ధ విధియ ఆదివారం సాయంత్రం 5:18 వరకు ఉంటుంది. అప్పుడు ఆ రోజు ముగుస్తుంది అన్నమాట. అంటే 1 మే నుంచి 7 జూలై వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. అలాగే ఈ మధ్యలో 5 మే 2024 చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం సాయంత్రం 7:35 గురుమౌఢ్యం ప్రారంభమై ఈ గురుమౌఢ్యమి 1 జూన్ 2024 కనుక జ్యేష్ఠ బహుళ దశమి శనివారం రాత్రి 7:12 ముగుస్తుంది. అలాగే అంటే ఈ సంవత్సరము ఆషాఢ చైత్ర బహుళ నవమి నుంచి ఆషాఢ శుద్ధ అంటే ఆషాఢ మాసం అంతా కూడా అంటే ఏదైనా పెళ్లి ముహూర్తాలు శుభముహూర్తాలు ఉంటే అవి మనకు ఈ సంవత్సరం అంతా కూడా 1 మే నుంచి చైత్ర బహుళ నవమి నుంచి ఉండదు అన్నమాట. ఎప్పటి వరకు ఆషాఢ మాసం వరకు అంటే మళ్ళీ శ్రావణ మాసంలోనే ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి ఈ చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఈ 4 నెలలు సుమారుగా మనకు ముహూర్తాలు ఉండవు. చైత్ర బహుళ నవమి వరకే లోపలనే ముహూర్తాలు ఉంటాయి అన్నీ ఉంటే. ఇకపోతే మళ్ళీ తిరిగి శుక్రమౌఢ్యమి 18 మార్చి 2025 ప్రారంభం పాల్గొన బహుళ చవితి మంగళవారం ఉదయం 7:15 ప్రారంభమవుతుంది. ఇది 28 మార్చ్ 2025 వరకు అంటే 18 మార్చి నుంచి 28 మార్చి వరకు పాల్గొన బహుళ చతుర్థి శుక్రవారం ఉదయం 6:30 వరకు ఉంటుంది. అంటే 28 మార్చి 2025 ముగుస్తుంది. కాబట్టి ఆ సమయంలో కూడా 18 నుంచి 28 వరకు మనకు శుక్రమౌఢ్యం ఉంటుంది. అప్పుడు కూడా శుభముహూర్తాలు ఏమి ఉండవు అన్నమాట పాల్గొన మాసంలో కూడా. ఇవి మౌఢ్యానికి సంబంధించినవి. ఇకపోతే కందాయ ఫలాలు పరిశీలిస్తే ఇవి 3 సంఖ్యలుగా ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి. మొదటి సంఖ్య 4 మాసంలో, రెండవ సంఖ్య మిగతా 4 మాసంలో, మూడవ సంఖ్య 3, 4 మాసంలో కింద ఫలితాలను ఇస్తాయి. ఇందులో బేస్ సంఖ్యలు ధనలాభాన్ని, సమసంఖ్యలు సమ ఫలితాన్ని, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాన్ని ఇస్తాయి. మొదటి 0 రోగభయాన్ని, మధ్య 0 మనోభీతిని, చివరి 0 హానిని కలిగిస్తుంది. ఒక్కొక్క సంఖ్య 4 మాసాలు ఉంటుంది. అవి ఎట్లాగంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఇలా 4 నెలలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు అశ్విని నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి కందాయ ఫలాలు ఏవో పరిశీలిద్దాము. అశ్వినికి 2, 1, 0 కందాయ ఫలాలు, భరణి 5, 2, 3, కృత్తిక 0, 0, 1, రోహిణికి 3, 1, 4, మృగశిరకు 6, 2, 2, ఆరుద్రకు 1, 0, 0, పునర్వసు పుష్యమి 4, 1, 3, పునర్వసుకు
41 పుష్యమికి 721 ఆశ్లేషకు 204 అలాగే మఘ 512 ఉబ్బ 020 ఉత్తర పల్గొనికి 303 హస్త 611 చిత్తాకు 124 అలాగే స్వాతి 402 విశాఖ 710 అనురాధ 223 జ్యేష్ఠ 501 మూల 014 పూర్వాషాఢ 322 అలాగే ఉత్తరాషాఢ 600 శ్రవణం 113 ధనిష్ట 421 శతవిషం 704 పూర్వభద్ర 212 ఉత్తరాభద్ర 520 రేవతి 003 ఈ విధంగా ఉంటాయి. వీటి గురించి మళ్ళీ ప్రత్యేక వీడియో చేసి మీకు ఒక్కొక్క నక్షత్రానికి ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఇక్కడ వివరిస్తాను. ఇక ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు పరిశీలిస్తే రాశి వైజ్గా మేషరాశికి ఆదాయం 8, 14 ఏమవుతుంది. అలాగే రాజ్యభుజం 4 అవమానం 3 అవుతుంది. అలాగే వృషభ రాశికి 2 ఆదాయము 8 ఏము వృషభం దీనికి రాజ్యభుజం 7 అవమానం 4 అంటే ఈ వృషభ రాశి వారికి రాజ్యభుజం బాగుంటుంది, ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ. మిథున రాశి వారికి 5, 5 ఆదాయాలు సమానంగా ఉంటాయి. అలాగే రాజ్యభుజము 3 అవమానం 6 కాబట్టి సంఘంలో గౌరవం తక్కువగా ఉంటుంది, ఆదాయాలు సమానంగా ఉంటాయి. కర్కాటక రాశికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఏకాశంలో గురువు వస్తాడు కాబట్టి 14 ఆదాయము 2 వ్యయము కర్కాటక రాశికి. రాజ్యభుజ అవమానాలు సమానంగా ఉన్నాయి 6, 6. అలాగే సింహరాశికి కొంత కష్టకాలం అని చెప్పవచ్చు. ఆదాయం 2 వ్యయం 14. అలాగే సింహానికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు రాజభుజాల అవమానాలు 2 సమానంగా ఉన్నాయి, కానీ ఖర్చు మాత్రం అధికంగా ఉంది సింహరాశికి. అలాగే కన్యకు 5, 5 ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. కన్యకు సంఘంలో గౌరవం బాగుంటుంది, అవమానాలు తక్కువ ఉంటాయి 5, 2. తుల రాశి వారికి ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ 2 ఆదాయం 8 ఖర్చు. అలాగే అవమానం రాజ్యభుజం 1 అవమానం 5 అంటే గౌరవంలో ప్రతిష్ట తక్కువగానే ఉంటుంది, వీళ్ళకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీరు. అలాగే వృశ్చికానికి 8, 14 ఆదాయం 8, 14 ఖర్చు, వీరికి కూడా ఖర్చు అధికంగానే ఉంటుంది. అలాగే 4, 5 అవమానం రాజ్యభుజం 4 అవమానం 5 అంటే రాజ్యభుజ అవమానం అంత పెద్దగా తేడా లేదు కాబట్టి పర్వాలేదని చెప్పవచ్చు. అలాగే తులారాశి ధనుస్సు రాశి వారికి బాగుంది, ఆదాయం 11 వ్యయం 5 అలాగే రాజ్యభుజం 7 అవమానం 5 కాబట్టి పర్వాలేదని చెప్పవచ్చు వీరికి కూడా. మకర రాశికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి 14, 14 అలాగే గౌరవం 3, 1 అవమానం అంటే సంఘంలో గౌరవం కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కుంభరాశికి కూడా ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి 14, 14 ఉంటుంది. కుంభరాశికి రాజ్యభుజం 6 అవమానం 1 గౌరవ ప్రశ్నలు చాలా బాగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే మీనరాశికి కూడా ఆదాయం బాగుంది, వ్యయం తక్కువ ఉంది 11 ఆదాయము వ్యయం 5 అలాగే రాజ్యభుజము 2 అవమానం 4 సంఘంలో గౌరవ ప్రశ్నలు తక్కువగా ఉంటాయి, కానీ ఆదాయ వ్యయాలు సమానంగా. ఈ రకంగా ఆదాయ వ్యయాలు ఉన్న రాసులు ఇవి అన్నమాట. ఈ సంవత్సర ఫలాలు నక్షత్రాల వారిగా పరిశీలిస్తే అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాలకు ఆయుర్వృద్ధి, భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలకు అర్ధలాభం ఉంటుంది. అర్ధలాభం అంటే ధనలాభం బాగా ఉంటుంది అన్నమాట. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్రాలకు మనస్తాపము అంటే మానసిక వేదం ఉంటుంది, ఏదో రకమైన ఇబ్బందుల వల్ల. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతవిష నక్షత్రాలకు రాజభుజము అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి, గౌరవం లభిస్తుంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాషాఢ, పూర్వభద్ర నక్షత్రాలకు ఏదో ఒక భయం, శత్రు భయం కానీ ఏ గొడవలు జరుగుతాయనో
భయం కానీ ఎక్కడ పోయినా ఏదో రకమైన గొడవలు జరిగి వాళ్ళకు ఇబ్బంది కలుగుతాయనే భయం ఉంటుంది. అలాగే ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు విలువైన వస్తువులు కొంటారు. అన్ని ఇల్లు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ ఇస్తారు. వీరు పునరుసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలకు అనారోగ్య భయం ఉంటుంది. ఇవి ఈ సంవత్సరం నక్షత్రాల వారీగా ఉండే ఫలితాలు. ఈ రకంగా ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభించి, అందరి ఆశీర్వాదాలు లభించి, ఆయన అనుగ్రహం చేత అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.